జనసేనలోకి వలసల పర్వం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై మేధావులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే మార్పు కోసం ముందడుగు వేసిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు లక్ష్మీనారాయణ. ప్రజల కోసం ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. జన సైనికుల్లో తాను ఒకడిగా మారిపోయారని తెలిపారు. పవన్ మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకు వెళుతూ ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం, జనసేన అంటే ఏంటో చూపిద్దామంటూ లక్ష్మీనారాయణ నినదించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనారాయణతో పాటు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ వీసీ రాజగోపాల్ కూడా పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అయితే లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేసే విషయాన్ని సాయంత్రంలోపు వెల్లడించనున్నట్లు పవన్ తెలిపారు. జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ చేరికపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన తోడల్లుడు ఎవరైతే రాజగోపాల్ ఉన్నారో ఆయన కూడా జనసేన పార్టీలో ఇవాళ చేరడం జరిగింది. ఇద్దరికి కూడా కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా జనసేనాని ఆహ్వానించారు. వీరి చేరికకు విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వేదిక అయింది. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే ఎవరైతే భావజాలం బలంగా ఉంటారో, అలానే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఉంటారో వారిని మాత్రమే జనసేన పార్టీలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నారు. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి కావచ్చు, విపక్ష పార్టీ నుంచి కావచ్చు, ఎంతోమంది టచ్లో ఉన్నా కూడా వారి బ్యాక్గ్రౌండ్ ఏంటిది అన్నది ఆయన తెలుసుకున్న తర్వాతనే ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఇతరులను ఎవరిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం లేదు. ఈరోజు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జాయిన్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ ఏదైతే ఉందో దీన్ని చూసి నేను వచ్చాను. జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడా నన్ను ఆకర్షించాయి. 2014లోనే అంటే జనసేన పార్టీ పెట్టక ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడినట్టుగా కూడా జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. ఆ సమయంలోనే నేను పార్టీ పెడుతున్నాను, మీరు నా పార్టీలోకి రావాలి అని పవన్ కళ్యాణ్ నన్ను ఆహ్వానించారు. ఆ సమయంలో నాకు కుటుంబ బాధ్యతలు ఉన్న నేపథ్యంలో నేను పార్టీలోకి రాలేకపోయాను. ఆ రోజు ఈ రోజు అయింది, ఇప్పుడు వచ్చాను. మనందరం కలుద్దాం, ముందుకెళ్దాం, జనసేన అంటే ఏంటో భారతదేశానికి చూపెడదామంటూ కూడా జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. జన సైనికులంతా కలిసి ముందుకు వెళ్ళాలి, నేను ఒక జన సైనికుడిగా ముందుకు వెళ్తానంటూ కూడా జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఎవరైతే జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారో ఆయనతో పాటు ఆయన తోడల్లుడు రాజగోపాల్ను కూడా పార్టీలోకి ఆహ్వానించారు. వీరిద్దరిని కూడా పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలా, లేకపోతే శాసనసభ స్థానాల నుంచి పోటీ చేయించాలా అన్నది సాయంత్రం వరకు చెప్తానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలానే జేడీ లక్ష్మీనారాయణ మాత్రం రాయలసీమ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన ఉంది. ఏది ఏమైనా కూడా ఇవాళ సాయంత్రం వరకు ఈ క్లారిటీ ఇస్తాను అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వామపక్ష నేతలతో కూడా నిన్న ఆయన సమావేశమయ్యారు. వాళ్ళు అడుగుతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా పూర్తిస్థాయి చర్చలు జరిగినప్పటికీ ఆ సీట్ల పంపకం విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరోసారి అటు వామపక్ష నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. వాళ్ళు మాత్రం ప్రతి జిల్లా నుంచి చెరొక సీట్ని ఆశిస్తున్నారు. 4 పార్లమెంటు స్థానాలను కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వామపక్ష నేతలకు మొత్తం 26 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాత్రం 18 వరకు అసెంబ్లీ స్థానాలను, అలానే 2 వరకు పార్లమెంటు స్థానాలను కేటాయించేందుకు అంగీకరించినట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇవాళ మాత్రం ఈ విషయంలో ఒక స్పష్టతనైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు. ఇటు వామపక్ష నేతలతో పాటు అటు బీఎస్పీ నేతలతో కూడా పవన్ కళ్యాణ్ నిన్న సమావేశమయ్యారు. ఇప్పుడు కూడా బీఎస్పీ తరఫున ఎవరైతే మాయావతి పంపించిన మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు ఉత్తరప్రదేశ్కి చెందిన వీర్ సింగ్ ఉన్నారో ఆయన కొద్దిసేపు క్రితమే జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తోటి సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతుంది. బీఎస్పీతో కూడా పొత్తులు, అలానే సీట్ల సర్దుబాటు పైన ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, అలానే 25 లోక్సభ
స్థానాలు ఉన్నాయి కాబట్టి బీఎస్పీకి ఎక్కడ పట్టుంది, ఎక్కడ వారికి ఓటు బ్యాంకు ఎంత ఉంది అన్న దాని మీద ఒక నివేదికనైతే కోరడం జరిగింది. ఆ నివేదికతో ఇవాళ వీర్ సింగ్ ఇక్కడికి వచ్చారు. అలానే తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలానే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికి మహేందర్ రెడ్డిని నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. తెలంగాణలో కూడా ఇటు వామపక్ష నేతలతో పాటు బీఎస్పీ కలిసి అక్కడ పోటీ చేస్తారు కాబట్టి ఆ బీఎస్పీకి తెలంగాణలో కూడా ఎన్ని పార్లమెంట్ స్థానాలను కేటాయించాలన్న దాని మీద అయితే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. అటు వీర్ సింగ్తో కూడా పవన్ కళ్యాణ్ తన వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పంచుకుంటున్నారు. ఆయన మొన్న లక్నో వెళ్ళి బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమై వచ్చారు. ఇద్దరు కలిసి మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయంటూ కూడా వాళ్ళు అక్కడ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అలానే పవన్ కళ్యాణ్ తన యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని కూడా అక్కడ వ్యక్తపరిచారు. ఒక మహిళ, దళిత మహిళను ప్రధానిగా చూడాలన్నదే నా ఆకాంక్ష అంటూ మాయావతితో జనసేన అధినేత చెప్పారు. మాయావతి కూడా పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆకర్షితురాలయ్యారు. అలానే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఆమె కొనియాడారు. ఇప్పుడు ఆమె అక్కడ నుంచి డైరెక్ట్గా వీర్ సింగ్ని ఇక్కడికి పంపించారు. ఆయన నిన్న కూడా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. ప్రస్తుతం వారిద్దరి సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ తర్వాత సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిపిఐ, సిపిఎం నుంచి ఆ నేతలు కూడా రాబోతున్నారు. వారితో కూడా సమావేశమైన తర్వాత సీట్ల విషయంలో ఒక స్పష్టతనైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తారు. అలానే జేడీ లక్ష్మీనారాయణ, రాజగోపాల్ వీళ్ళిద్దరిని కూడా ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దాని మీద కూడా ఒక ప్రకటన అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఇవే కాకుండా జనసేన పార్టీ తరఫున కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారా, లేకపోతే రెండో విడతలో 40 నుంచి 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తారా అన్నది మనమైతే వేచి చూడాలి. మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు కూడా 40 అసెంబ్లీ స్థానాలకు అలానే 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ అభ్యర్థులంతా కూడా గెలుపు గుర్రాలుగానే ఉంటారు. వీరి గెలుపుకి జన సైనికులు అంతా కూడా కృషి చేస్తున్నారు కాబట్టి జన సైనికుల నుంచి వచ్చిన పేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిశీలించారు. అలానే స్క్రీనింగ్ కమిటీ ద్వారా వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం 2410 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2100 వరకు అసెంబ్లీ స్థానాలకు, 300 వరకు లోక్సభ స్థానాలకు దరఖాస్తులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటిని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న అర్ధరాత్రి అంతా కూడా పరిశీలించారు. తనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ను కూడా పక్కనే పెట్టుకుని సీట్ల పంపకం అలానే అభ్యర్థుల ఎంపిక అన్నది ఏ విధంగా చేద్దామన్నది దానిపైన ప్రధానంగా చర్చించారు. ఇకపై మనం ప్రకటించబోయే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం జంపు జిల్లానీలుగా ఉండకూడదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు సేవ చేసే గుణం కలిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మనం అవకాశం కల్పిద్దామంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్కి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ కసరత్తు అటు వెనుక వైపు జరుగుతూనే ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటు ఈ నేతలతోటి సమావేశమవుతూ వస్తూనే ఉన్నారు. అలానే తన ఎన్నికల ప్రచార సభలను ఈ నెల 20వ తారీఖు నుంచి ప్రారంభించాలన్న యోచనలు అయితే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. 20వ తారీఖున తిరుపతిలో అలానే కుప్పంలో 2 చోట్ల బహిరంగ సభలు, చిత్తూరులో రోడ్ షోను నిర్వహించేందుకు రంగమైతే సిద్ధం చేసుకుంటున్నారు. తన ప్రచార సభలకు హెలికాప్టర్ను, రోడ్డు మార్గాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్నారు. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన ప్రచార సభలు ఉంటాయన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆయన 90 అన్నది ఒకటి పట్టుకున్నారు. 90 స్థానాలు ఖచ్చితంగా గెలిచే విధంగా తనైతే కృషి చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా తన పర్యటనలు ఉంటాయి. కాకపోతే ఈ 90 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రచారాన్ని నిర్వహిస్తారన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సీట్ల సర్దుబాటు అలానే పంపకం పైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే నేతాజీ, చెప్పండి, మరి జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ చేరిక పట్ల జనసేన వర్గాల్లో అలాగే జన సైనికులలో స్పందన ఎలా ఉంది? జన సైనికులు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటో చూపించారంటూ జన సైనికులు మన 99 టీవీకి కాల్ చేసి మరీ చెప్తున్నారు. అలానే ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గేదెల శ్రీనిబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆయన అక్కడి నుంచి తప్పుకుని వేరే పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అలాంటి కోవటులు ఎవరైతే ఉంటారో వారిపైన జేడీ లక్ష్మీనారాయణ అన్న అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రయోగించారు. అవతల వాళ్ళకే వ్యూహాలు ఉంటాయా, మాకు ప్రతి
వ్యూహం ఉండదా? మా జనసేనాని ప్రతి వ్యూహం ఏంటో ఈరోజు చూపించారంటూ కూడా జన సైనికులు ఎంతో ఆనందంగా చెప్తున్నారు. దీన్ని ఒక సర్జికల్ స్ట్రైక్గా వాళ్ళంతా కూడా అభివర్ణిస్తున్నారు. వీళ్ళు కాకుండానే మరికొంతమంది నేతలు కూడా ఈ 2-3 రోజుల్లోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్నట్టుగా చెప్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా జనసేన పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఆయన చేరతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.